అమ్మే ప్రాణంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు చిన్నమ్మ చేతిలోకి వెళ్ళింది. మరి చిన్నమ్మ పాలన ఎలా ఉంటుంది? చిన్నమ్మ గురించి బాగా తెలిసిన వాళ్ళు శశికళ గురించి ఏం చెప్తారు? అసలు శశికళ మాట్లాడడం కూడా తెలియనటువంటి జనాలకు శశికళ యొక్క పాలనలో ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి మనతో మాట్లాడదాం. మనతో ఉన్నారు తెలుగు బాగా తెలిసిన వ్యక్తి, అలాగే తెలుగు వాళ్ళంటే బాగా ఇష్టపడే వ్యక్తి సిఆర్ సరస్వతి. చెప్పండి, ఇప్పుడు చిన్నమ్మ గురించి అందరికీ జయలలిత గురించే తెలుసు, జయలలిత ఉన్న శశికళ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు శశికళ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత మీ పార్టీ ఎలా ఉండబోతుంది? చిన్నమ్మ గురించి మాకందరికీ బాగా తెలుసండి. దానివల్లనే ఇన్ని రోజులు మా రిక్వెస్ట్ ఎందుకు చేశామంటే మాకు బాగా తెలుసు. ఎప్పుడైనా మా అమ్మగారు సీఎం ఉండేటప్పటికి, లేకపోతే అపోజిషన్ లీడర్గా ఉండేటప్పటికి ఏదైనా ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలంటే, లెటర్ ఇవ్వాలంటే అమ్మ కొంచెం పని మీద బయటకు వెళ్తే అమ్మ ఏం చెప్తారో తెలుసా, చిన్నమ్మ దగ్గర ఇచ్చేయండి నేను చూసుకుంటానని. మాకేం చిన్నమ్మ చూస్తే సంతోషం అంటే, అమ్మ సీఎంగా ఉండేటప్పుడు మాత్రం ఉండి తర్వాత వెళ్ళిపోలేదు. అమ్మ 96లో పెద్ద ఫెయిలియర్ మీట్ చేశారు. అప్పుడు ఏమంటే అపోజిషన్ పార్టీ అందరూ చిన్నమ్మ గారిని కార్నర్ చేశారు. అప్పుడు చిన్నమ్మ గారికి చెప్పారు, మీరు అమ్మగారికి ఆపోజిట్గా మీరు కోర్టులో వచ్చి చెప్పండి, ఆమె గురించి అబద్ధాలు చెప్పండి, మీకు ఏం కావాలో నేను చేస్తాను, యూ బికమ్ అప్రూవర్ అని చెప్పారు. అప్రూవర్గా మారమని కంపల్ చేశారు. కానీ చిన్నమ్మ గారు ఒకే మాట చెప్పారు, నేను అలా చెయ్యను, బికాజ్ షీ బిలీవ్స్ మీ. నా మీద అంత నమ్మకం అమ్మకుంది, నాకు అమ్మ మీద నమ్మకం అని చెప్పి 11 months జైల్లో ఉన్నారండి చిన్నమ్మ. అమ్మ కోసం 11 months షీ వాజ్ ఇన్ జైల్. తర్వాత అప్పటి నుంచి 33 years అండి, 33 years అమ్మతోడు ఉన్నారు. కష్టాల్లో ఉన్నారు, విక్టరీలో ఉన్నారు, సంతోషప్పుడు ఉన్నారు, అన్ని టైంలో షీ వాజ్ బిహైండ్ అమ్మ. నేను ఒకే మాట అడుగుతున్నానండి, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు చిన్నమ్మ పవర్కి రావాలనుకుంటున్నారని. చిన్నమ్మ గారు మాత్రం పవర్ కావాలని ఒక్క మాట అమ్మ దగ్గర అడిగి ఉంటే ఈ 33 yearsలో ఎన్ని టైమ్స్ ఆయన రాజ్యసభ ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే మంత్రి కూడా చేయొచ్చు. పవర్ఫుల్ అంటారు కదా. కాదు, అదే చెప్తానండి, ఆయన పవర్ అమ్మ ఇప్పుడు చిన్నమ్మ ఎప్పుడు బయట చూపించరు. ఎప్పుడు తను పెద్ద పవర్ ఉన్న మనిషి అని ఎప్పుడు మీరు ఎప్పుడైనా చిన్నమ్మని చూడండి, అమ్మ వస్తే కరెక్ట్గా బ్యాక్లో వస్తారు, కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, కానీ ఏం మాట్లాడరు. అమ్మ చెప్తే మాట్లాడతారు, కానీ 1% కూడా తను పెద్ద పవర్ అయిన మనిషి అనేది చూపించలేదు ఎక్కడ. సో మాకేంటంటే అమ్మ తర్వాత ఈ పార్టీ, అమ్మ మంచి తెలిసిన వాళ్ళు, అమ్మ యాక్టివిటీస్, అమ్మ ఎలాగ పార్టీ రన్ చేశారు, అమ్మ ఎలాగ గవర్నమెంట్ రన్ చేశారని తెలిసిన ఒక మనిషి ఇక్కడ వస్తే మాకందరికీ బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది. సో మా జనాలకి మా అమ్మ ఏమైనా అనుకున్నారో, మా అమ్మ ఒక లాస్ట్గా ఒక మాట చెప్పారు అసెంబ్లీలో, నేను లేనేపోయినా కూడా 100 years ఈ పార్టీ ఉంటుందని చెప్పారు. ఆ మాట కోసమే మేమందరూ ఈరోజు కష్టపడుతున్నాము. డెఫినెట్గా ఈరోజు చిన్నమ్మ గారు రేసి చెప్పేది మాకు సంతోషమే. ఇంకా ఫ్యూచర్లో అమ్మ ఎలాగ ఈ పార్టీని తీసుకెళ్లారు అలాగే చిన్నమ్మ కూడా తీసుకెళ్తారు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి పన్నీర్ సెల్వం ఒక అందుబాటులో ఉన్నటువంటి సీఎం అనే ఇన్స్టెంట్ సీఎం అనే ఒక ఆరోపణ ఉన్నాయి. ఇప్పుడు చిన్నమ్మ ఎన్నుకున్నారు మీరు జనరల్ సెక్రటరీగా, మరి సీఎంగా చిన్నమ్మని ఎన్నుకుంటారా మీరు? శశికళను మేము సీఎంగా చూడొచ్చా? అంటే మా పార్టీలో ఒక అలర్ట్ ఉందండి, అంటే జనరల్ సెక్రటరీగా సీఎంగా ఉంటారు, దానివల్లనే మా వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పారు. కానీ ఈరోజు వీఆర్ హ్యాపీ షీ హస్ టేకెన్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ సెక్రటరీ. లెట్ us wait and see అండి. ఫ్యూచర్ లో కూడా హ్యాపీగా ఫీల్ అవుతారా? డెఫినెట్ గా we are feeling we'll get happy. ఎందుకంటే ఒక పార్టీ లీడర్, ఒక సీఎం ఒకే మనిషి ఉంటే బాగుంటుందని మా అందరినీ ఆరోగ్యం. అలాగే అమ్మగారు ఉన్నారు, అలాగే ఎంజీఆర్ గారు ఉన్నారు, అలా అది కూడా మా ఇష్టమే. చూస్తాం దేవుడు ఎంత థింక్ చేస్తున్నారు, చిన్నమ్మ ఏం థింక్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు జనరల్ సెక్రటరీ వాళ్ళే సీఎం కావడం అన్నది అన్నాడీఎంకే ఆనవాయితీ అని. మరి భవిష్యత్తులో పన్నీర్ సెల్వం పోస్ట్ ఎలా ఉండబోతుంది, ఏమనుకోవచ్చు? మా హానరబుల్ సీఎం ఓపీఎస్ అన్నగారు చాలా మంచి అండి, ఆమె గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. వెరీ లాయల్ టు ద పార్టీ అండి. ఐఎమ్ వెరీ లాయల్ టు ద పార్టీ, ఐఎమ్ వెరీ లాయల్ బికాస్ ఒక సీనియర్ మినిస్టర్. అమ్మ ఏం చెప్తే అదే వెరీ గ్యారంటీ మినిస్టర్ అతను. అమ్మ మీద అంత అభిమానం ఉన్న మనిషి. ఈ పార్టీకి ఏవి మంచిదంటే తప్పకుండా అతను కోఆపరేట్ చేస్తారు, కానీ జనాలు చెప్పినట్టు మనిషి మా సీఎం ఓపీఎస్ గారు కాదండి, అలాంటి మనిషి కాదు. అంటే ఏం లేదండి, ఇది అందరు కలిసే పార్టీ అండి. మా పార్టీ స్టైల్ అంటే అందరు మా క్యాడర్స్, మా పీపుల్, తమిళనాడు అందరు కలిసిన పార్టీ ఏఐడిఎంకే. సో మా లీడర్ అంతే, మా లీడర్ చిన్నమ్మ గారు పొజిషన్ తీసుకున్నారు. సో వీఆర్ ఆల్ వర్క్ టుగెదర్ అంతే. సో నేను ఎప్పుడు మళ్ళా సరస్వతి గారితో సీఎం గురించి అడగచ్చు? గాడ్ నోస్. అంటే జనరల్ సెక్రటరీ అయినటువంటి చిన్నమ్మ గారు, అమ్మ చిన్నమ్మ గారు చెప్పాలి, దేవుడు చెప్పాలి. థ్యాంక్స్ అండి. జనరల్ సెక్రటరీకి సంబంధించి మొత్తం తతంగమంతా పూర్తి అయింది. ఇక సీఎంగా చిన్నమ్మ పదవి స్వీకారం చేయడమే ఆలస్యం అని చెప్పి కూడా అన్నాడీఎంకే పార్టీ చెప్తున్నారు. ఇక సరస్వతి ఏం చెప్తే అది వాస్తవం అన్నది అన్నాడీఎంకేలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్టీవీ కూడా చెప్తుంది ఇంకా మరికొద్ది రోజుల్లోనే చిన్నమ్మ శశికళ సీఎం పీఠంపై కూర్చోబోతుంది.